నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. సారా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడమే నవోదయం 2.0 ధ్యేయమని ఖమ్మం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సిఐ కొండారెడ్డి తెలియజేశారు. ఖమ్మం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని బేస్తవారిపేట మండలంలో గల చెన్నుపల్లి గ్రామంలో అసిస్టెంట్ కమిషనర్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో నవోదయం 2.0 కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ ఎస్ కొండారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను నాటుసారా రహిత రాష్ట్రంగా మార్చడమే ధ్యేయంగా ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏ జనార్దన్ రావు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఒంగోలు డి బాలయ్య, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మార్కాపురం బేస్తవారిపేట ఎంఆర్ఓ జితేందర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నవోదయం అంటే దానిలోనే ఉంది. కొత్త ఉదయాన్ని అందరికీ గ్రామ ప్రజలకే కాదు తద్వారా రాష్ట్రాన్ని కదిలించాలి అనేది ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. అది ఎట్లా అనేది మాకంటే బాగా సర్పంచ్ గారు చెప్పారు. ఒక గ్రామంలో ఒక డాక్టర్ను, ఒక ఇంజనీర్ను చేస్తే 10 మందికి ఉపయోగపడతాడు. అలాగే ఒక సారాయి తయారు చేసే అతను ఉంటే 10 మందిని చెడగొడతాడు అని చెప్పారు. కాబట్టి అతని వరకు అతను చేసుకుంటున్నాడు, అతను నష్టపోతున్నాడు, మనకేంటి అని అనుకోకుండా తద్వారా గ్రామం అట్లాగే రాష్ట్రం అంతా కూడా నష్టపోతుంది. కాబట్టి చేసేవాళ్ళు చేయకుండా ఉండాలనే ఉద్దేశం, అలాగే ప్రజలందరూ సహకారం కోరుతూ మీ దగ్గరికి వస్తున్నాం. అంటే ఎవరన్నా అలా తయారు చేసేవాళ్ళు ఉంటే మీరు మాకు ఇలా అవగాహన కల్పించడం ద్వారా మాకు సమాచారం ఇస్తారని, అలాగే మీ గ్రామాన్ని మీరు సరిదిద్దు. పంచాయతీ పరిధిలో గల చెన్నుపల్లి అనే గ్రామంలో నాటు సారాయి తయారు చేస్తున్నారని, అంటే నాటు సారాయి తయారు చేస్తున్నారనే ఉద్దేశంతో మొదటగా మీకు అవగాహన కలిగించడం జరిగింది. అవగాహన కలిగించిన తర్వాత దానిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మక నవోదయం 2.0 అనే ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము మన యొక్క రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయి. అదే ఆ నాటు సారాయి మన యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టాలి. ఆ తరిమి కొట్టాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మొత్తం 5 స్టేజ్లు ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మొదటి స్టేజ్ ఇది. ఈ మొదటి స్టేజీలో ప్రజలకు అవగాహన కల్పించడం, అంటే నాటు సారాయి తయారీ మరియు వాటి తాగడం వల్ల 6 నుంచి 12 నెలల వరకు సెంట్రల్ జైల్లో ఉంటారు. బెయిల్ రావాలంటే సుమారు హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టు వెళ్ళిన తర్వాత సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చులు పెడితేనే హైకోర్టులో బెయిల్ వస్తుంది.